తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం సింహదమనుడు సిరీస్ లో ఉన్నాము. ఇంచుమించుగా చివరి భాగంలో ఉన్నట్లున్నాం కదా. రెండు చెప్పాము, మూడో భాగం చిన్నవే. అవునవును, భలే ఇంట్రెస్టింగ్ గా ఉందండి. సింహదమనుడు కనుగుడ్లు దొరికినాయి కదా, అతను వెతుక్కోవడానికి ఊరి మీదకి బయలుదేరాడు. అయితే ఇది కథ మొదటి భాగంలో అతను ఏం చేశాడు, మోహినిని ఒక చోట వదిలిపెట్టాడు, చెట్టు కింద వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ చెట్టు కింద వదిలిపెట్టి వెళ్ళిపోయిన మోహిని ఏమైపోయింది, అతను ఊళ్ళోకి వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళిన వాడు అటకే ఉండిపోయి రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకుని మోహిని మణిమంజరిని ఇద్దరిని మర్చిపోయాడు. ఈ ఉన్న అమ్మాయి చాలాసేపు కూర్చుంది. ఆ మోహినికి మనుషుల మొహం తెలియదు, ఎందుకంటే రాక్షసి ఏడాది పిల్లని తెచ్చి పెంచింది. అవును అవును, దానికి తెలిసిన మొహం ఒకటి రాక్షసి, రెండోది సింహదమనుడు. ఉండేసరికల్లా ఎవరో మనుషులు వచ్చారు. వాళ్ళందరినీ వింతగా, అమ్మాయికి వీళ్ళు ఎవరో ప్రమాదకారిగా ఉన్నారు, దాక్కుందాము అవి తెలియలే. ఓకే, వాళ్ళేమో వచ్చిన వాళ్ళు దొంగలు. ఈ అమ్మాయి ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ ఒలుచుకున్నారు భయపెట్టి. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అమ్మాయికి అర్థం కాలేదు, తెలియదుగా పాపం. నగలన్నీ ఒలుచుకున్నాక వాళ్ళలో ఒకటికి తట్టింది, పిల్ల చిన్నపిల్ల చక్క ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉంది, దీన్ని నేను ఉంచుకుంటానన్నాడు. అనేసరికి మిగిలిన వాళ్ళన్నారు, అదేంటి మాకేనా చేత కాదు, మాకు వచ్చు, మేము ఉంచుకుంటాం. చెడామాడా కొట్లాడుకున్నారు. అమ్మాయి కోసం వాళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే దానికి పారిపోవాలని కూడా తెలియదు ఆ పిల్లకి. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు. ఓ పక్కన నిలబడి చూస్తుండేసరికల్లా ఆ పక్కకి ఒక ఆటవిక వైద్యుడు ఒక ఆయన అటు వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఈ దొంగలు ఇద్దరు అందరూ వెళ్ళిపోయారు, ఇద్దరు కొట్లాడుకుంటున్న వాళ్ళిద్దరు మిగిలారు. ఆ పిల్ల అక్కడే వచ్చింది. ఒకళ్ళనొకళ్ళు పొడుకుని చచ్చారు వాళ్ళిద్దరు. ఓహో, ఈ పిల్ల తెల్లమొహం వేసుకుని నుంచునేసరికల్లా ఆ వెళ్తున్న ఆటవిక వైద్యు ఒక ఆయన చూసి ఆ అమ్మాయిని తీసుకుపోయాడు తనతోటి. అమ్మ, మా ఊళ్ళో మా పక్కనే పల్లె ఉంది, అక్కడ ఉందో కానీ మీ ఆయన వచ్చాక నేను తీసుకెళ్తాడులే అని చెప్పి వెంబడబెట్టు తీసుకెళ్ళాడు. అయితే ఈ వెజ్ ఏమిటంటే ఒక పూజారి, ఆ ప్రాంతానికి వైద్యము పూజారి రెండూ చేస్తాడు. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఒక ఆటవిక పల్లెకి అనుబంధంగా ఉన్న ఒక చిన్న గుడికి అతను పూజారి అనమాట. ఆ ఊళ్ళో వాళ్ళంతా ఏంటంటే అన్నిటికీ మంచి చెడు అతన్నే కనుక్కుంటారు. ఈ పూజారి భార్య పరమ గయ్యాళిది, చాలా గయ్యాళి. ఈ పిల్లని తీసుకొచ్చేసరికి అలా ఔరవురా దీనెవత్తను తెచ్చి నా నెత్తి మీద పెట్టావా డామ్ డోమ్ అని పొట్టాడింది. అతను కేకలేశాడు, నేను పెద్దవాడిని, ఆ పిల్ల చిన్నపిల్ల, మా భర్త ఎక్కడో వదిలిపెట్టి పోయాట, ఎప్పుడైనా రేపు నాటికి వెతుక్కుంటూ వస్తాడు, పిల్ల చూస్తే ముట్టుకుంటే మాసిపోయేలాగా ఉంది, అతను ఏం గొప్పవాడో ఏదో గుర్రం వేసుకొచ్చాడని చెబుతోంది, మన ఇంట్లోనే ఉంచుకుందామన్నాడు. వాళ్ళ ఇంట్లోనే ఉంటుండేది. ఉంటుంటే ఏమైంది, నిజానికి ఈ పూజారి గారి భార్య, ఆవిడ రెండో భార్య ఇప్పుడు ఉన్నది, ఆవిడకి వేరే ఇతరత్ర 2-3 స్నేహాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లో ఇంకొక ఆడపిల్ల వచ్చి ఉంటే అదొక తెల్లమొహం వేసుకుని చూస్తూ ఉంటుంది, తెలియదు పెద్దగా, కానీ చూస్తుంది కదా. ఆవిడ ఫ్రెండ్షిప్లన్నీ గట్టయిపోతున్నాయి. ఎలాగైనా ఈ అమ్మాయిని వదిలించుకోవాలని ఉన్నది. ఏం చేసింది, ఒకరోజు కాస్త ఏవో లడ్డూలు చేసి దాని మీద ఓ నలకంత విషం చల్లింది. చాలా రోజులు చూసింది ఈ పిల్ల, దానంతటా అది పోతుందేమో, మొగుడు వచ్చి తీసుకుపోతాడేమని. దానికేమో వెళ్ళడం తెలీదు, ఆ మొగుడు ఎవడు రాలవాడు, మర్చిపోయాడు కదా అతను సింహదమనుడు, ఈ పిల్లని మర్చిపోయాడు, రాలేదు. చూసి 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 ఇక నా జీవితం ఇటగే వృధాగా పోయేలాగా ఉందని ఒకనాడు ఒక లడ్డూలు చేసి కొద్దిగా విషం చల్లి పెట్టింది. మోహిని తింటే ఆ పిల్ల పోతుంది, పోతే మొగుడు మీద బెంగతో చచ్చిపోయిందని చెప్పచ్చు అనుకుంది. ఆ పూట ఏమైంది, ఈ పిల్లని ఏదో మాయపుచ్చుతున్నానని నీళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పేసరికి ఈవిడికి ఒక స్నేహితుడు ఉన్నాడు, ఇద్దరున్నారు, ఒకడు వచ్చాడు. వచ్చేసరికల్లా ఈ పిల్ల ఇంకా పడుకోలేదు, నువ్వు మంచం కింద దాక్కోమని చెప్పి. ఆ మంచం కింద పడుకున్నవాడు నిద్ర వస్తుంది అంటుంటే ఏదైనా కాలక్షేపానికి నవిలితే నిద్ర రాదని 2 లడ్డూలో 3 లడ్డూలో చేతులు పెట్టింది. పొరపాటున ఏం చేసింది, ఈ మోహిని కోసం విషం చల్లిందిగా, ఈ కంగారులో భర్త చూస్తాడేమో, మోహిని చూస్తుందేమో అన్న కంగారులో ఆ విషం చల్లిన లడ్డూలు వాడి చేతిలో పెట్టేసి చక్కగా అవి భుజించి అయిపోయాడు. స్వర్గయాత్ర జరిగిపోయింది. ఆ మంచం కింద పడున్నాడు. ఆ భర్త నిద్రపోయాడు, ఆయన బయటికి వెళ్ళి ఎక్కడో పడుకుంటాడు. మోహిని పడుకుంది. అప్పుడు ఈవిడొచ్చి ఈ పూజారి గారి భార్య ఈ తన స్నేహితుడిని నిద్ర లేపబోయింది. చూస్తే చల్లగా కట్టయిపోయాడు. భయం వేసేసింది, ఏం చేయాలో తెలియలే. ఇంతకీ ఆవిడ తలకు రెండో స్నేహితుడు వచ్చాడు తెల్లవారుజామున. వచ్చేసరికి ఈవిడ గబగబా వెళ్ళి రహస్యంగా చెప్పింది, ఏం పెట్టానో పొరపాటున అది వాడేమో తినేశాడు, తీరా పోయాడు, ఇప్పుడు ఏం చేయను, మా ఇంట్లో పీనికి బయట పెడితే ఇంకేమైనా ఉందా,
అంటే ఇతను ఏమన్నాడు, ఉండు ఉండు తెలివిగా చేద్దాం, నువ్వు ఆ పిల్లని వదిలించుకోవాలని చూస్తున్నావు, పిల్ల వల్లే మనకు అడ్డంగా ఉంది, నువ్వు నిశ్శబ్దంగా కాళ్ళు పట్టుకొని అది ఆ బాడీని పట్టుకుని కాళ్ళు చేతులు చెరుకోవైపున పట్టుకుని తీసుకుపోయి మోహిని మంచం కింద పడుకోబెట్టారు. వీళ్ళ దారిని వీళ్ళు పడుకున్నారు. ఆ అమ్మాయి నిద్రపోతుంది కదా, దానికి ఏం తెలుసు, వీళ్ళు కామ్గా వీళ్ళ పని కానిచ్చుకుని అతను వెళ్ళిపోయాడు. మర్నాడు పొద్దున ఏం చేశాడు, వెళ్ళాక ఇతను ఎవరైతే వీళ్ళింటో చచ్చిపోయాడో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడు ఎక్కడున్నాడు అని వాకప్ చేశాడు. బయటపడాలిగా, ఎక్కడున్నాడు రాత్రి ఏ సమయంలో ఎవరికి కనిపించాడు, ఎవరింటికి వెళ్ళాడు, ఏ పక్కకి వెళ్ళాడు, ఆను పాను తీసి చివరికి వీళ్ళింటో ఈ పూజారి గారు వెజ్ పూజారి ఉన్నాడుగా వాళ్ళ ఇంట్లో శవంగా కనపడ్డాడు. అది ఆ అమ్మాయి మంచం కింద. జనాలంతా అరిచారు, తిట్టారు, వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి పోట్లాడారు. ఈవిడేమో అవురవురా దీన్ని ఎవరినో తెచ్చిపెట్టాడు నా మొగుడు, ఇది ఇట్లాంటిదని నాకు తెలీదు, ఎన్ని పనులు చేస్తుందో ఇట్లాంటివి, ఎప్పుడో చంపేసింది చల్లగా అని చెప్పి నానా గందరగోళం చేసింది. ఇంతలో ఏమైంది, అది కొంచెం పట్టణానికి దగ్గరలో ఉంది కదా, ఆ పట్టణానికే కదా ఈ అబ్బాయి వెళ్ళాడు, ఒక పట్టణానికి వెళ్ళాడు. రెండో పట్టణానికి దగ్గరగా ఉన్న పట్టణపు సైనికులు వచ్చారు. వచ్చి చూసి సరే ఈ అమ్మాయిని తీసుకుపోయారు. అప్పటికి ఎన్నాళ్ళు అయింది, ఒక 14 సంవత్సరాలు అయింది. సింహదమనుడు వెళ్ళిపోయి 14 ఏళ్ళు అయింది. 14 ఏళ్ళు కూడా అతనికి ఏం గతం గుర్తులేదు. ఈ అమ్మాయిని తీసుకుపోయారు. ఈ మోహిని అనుకుంది ఏమిటో నాకేమీ తెలీదు, అతనేమో ఎక్కడికో వెళ్ళిపోయాడు, నాకు దిక్కు లేదు దివాణం లేదు, నేను ఏ రాజకుమార్తెనో కూడా తెలియదు నాకు, ఎందుకు అక్కడెక్కడో బడి ఉండే బదులు ఏదో పోతే పోతాము అని చెప్పి నేనే చంపానని ఒప్పుకుంది. ఒప్పుకునేసరికల్లా రాజుగారు మామూలుగా వీళ్ళు ఉంటారుగా మన జడ్జిలు న్యాయమూర్తులు ఊరి శిక్ష విధించారు. విధించేసరికల్లా సరే ఏమైంది, ఆ రాజ్యం ఎవరిది, మణిమంజరి తండ్రిది. ఎప్పుడైతే ఈ సింహదమనుడు 4 కొద్ది రోజులు గడిపి మణిమంజరి దగ్గర మాట్లాడి వెళ్ళాడో ఆ మణిమంజరి గర్భవతి అయింది. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. వాడికి 14-15 సంవత్సరాలు ఉన్నాయి. దానికి ముందు కదా, మోహిన్ కంటే ముందు కదా. అయితే ఏమైంది, రాజుగారు దౌహిత్రుడు ఆయనకు ఒకతే కూతురు మణిమంజరి. దౌహిత్రుడు చాలా తెలివైన వాడు, అంటే అర్థం చేసుకుంటాడని పిల్లాడిని 8-9 ఏటి నుంచే రాచరికపు వ్యవహారాలన్నీ అప్పచెప్పి యువరాజుని చేశాడు. అతను తీర్పరిగా ఉన్నాడు, అన్నీ ఆలోచిస్తాడు బాగా. ఇవాళ వేసిన శిక్షలు అనే లైన్ చూస్తే, ఆ కాగితాలు చూస్తే అతను ఏమన్నాడు, ప్రియుణ్ణి హత్య చేశారని ఒప్పుకుని ఉరిశిక్ష ఇచ్చుకోవటం ఏంటి, కాదని చెప్పాలి కదా ఎవరైనా, ఆ మనిషిని చూపించండి నాకు అన్నాడు. ఆవిడని తీసుకొచ్చారు. అది చూస్తే శోకదేవతలాగా ఉంది, మనిషి చూస్తే ఉంది. చచ్చిపోయిన వాడేమో ఒక సామాన్య కోమటి. ఇంత అందంగా ఉన్న ఆవిడికి వాడితో ఫ్రెండ్షిప్ ఏమిటి, దీనికి అనురూపమైన వాడు ఎవడైనా ఉండాలి కదా. పోనీ ఈమెకు భర్త ఉన్నాడా అంటే భర్త లేడు. భర్త లేకపోతే హాయిగా టింగురంగా మనం ఉండొచ్చు, ఎందుకు చంపేయాలి. ఈయనకి అనుమానం వచ్చింది ఇతనికి, అసలు ఇది అయ్యి ఉండదు. ఇప్పుడు భర్తను చంపింది అన్నా ఒప్పుకోవచ్చు, ఆ భర్తే ప్రియుణ్ణి చంపాడు అన్నా ఒప్పుకోవచ్చు. భర్త లేడు ప్రియుణ్ణి చంపింది అన్న మాట ఎట్లా కుదురుతుంది, అసలు పొంతం లేదుగా. నేను మాట్లాడతాను అని ఆవిడ దగ్గర కూర్చోబెట్టుకుని, అమ్మాయిని మీ దేవురు ఏమండి, మీ దేవురు అండి అని చక్కగా కనుక్కున్నాడు. కనుక్కున్నాక ఆవిడ ఏం చేసింది, అమ్మాయికి ఏం తెలుసు, వరుసగా చెప్పింది, నన్ను రాక్షసు ఎత్తుపోయింది, నేను ఫలానా చోటున్నా ఒక గుర్రం వేసుకుని ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు సింహదమనుడు, మేమిద్దరం చాలా రోజులు అక్కడే కలిసి కాపురం చేసాం, నన్ను తీసుకొచ్చాడు బయటికి, వాళ్ళ అమ్మ వాళ్ళవి కనుగుడ్లును 2 చిలకల్ని తెచ్చాడు, అక్కడి నుంచి అడవిలో వదిలిపెట్టేశాడు, నన్ను వదిలిపెట్టి సింహం వెనకాల వెళ్ళాడు, మళ్ళీ రాలేదు. ఈ పూజారయ్య నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ శవం ఎట్టా వచ్చిందో కూడా నాకు తెలియదు అనగానే కుర్రాడికి సింహదమనుడు గుర్రం వేసుకుని వచ్చాడు, ఇది ఆకాశంలో తిరిగే గుర్రం అనగానే తెలిసిపోయింది వాడి మా తండ్రి. వెంటనే అన్నాడు, అమ్మ నువ్వు ఈ పొరపాటు చేయలేదని నాకు తెలిసింది, నేను నీకు కుమారుడితో సమానం, నువ్వు మా దగ్గరే ముందు కానీ చూద్దామని అక్కడి నుంచి జడ్జిలకి వాళ్ళకి చెప్పాడు. ఈవిడ హత్య చేయలేదు అని ఆ పూజారి భార్యని పట్టించారు. ఏం పెట్టి అతన్ని చంపావో చెప్పమని చెప్పేసరికి చివరికి విషయం తెలిసిపోయింది. ఆ పూజారి ఏం చెప్పాడంటే, మేము వచ్చిన నాటి నుంచి ఈ అమ్మాయి నోరెత్తి ఎరగదు, మా ఇంట్లో అడవి చాకరీ అంతా చేసింది, నా భార్య మంచిది కాదు, ఈ అమ్మాయి మంచిదేను, భర్త వస్తాడని చెప్పింది. ఆ రోజుకి ఈ రోజుకి ఆ భర్త గురించి అవే మాటలు, వేరే మాట కూడా మారలేదు. అమ్మాయి ఎవరి వైపు తలకాయ తిప్పి కూడా చూశారు కదా. ఇంకేముంది, తేలిపోయిందిగా. పూజారి భార్యని అరెస్ట్ చేశారు. ఈ అమ్మాయి మోహిని అంతఃపురానికి చేర్చాడు, తన తల్లికి అప్పచెప్పాడు. అప్పుడు ఏం ఆలోచించాడంటే, ఒక పని చేద్దాం అని చెప్పి
అమ్మది మోహినిది ఇద్దరివి 2 చిత్రపటాలు రాయించారు. రాయించి వాటిని ఏం చేశారు, ఈ మన ధర్మసత్రాల దగ్గర వేళ్లాడదీయించాడు. ఓకే. ఎవరైనా ఈ పటాలు చూస్తూ కనపడితే, పటం చూసి ఆగిపోతే వాళ్ళని తీసుకురండి అని. కొంతకాలం గడిచింది. ఈ మన సింహదమనుడు భార్య కోసం వెతుకుంటూ, మోహిని కోసం వెతుకుంటూ మణిమంజరిని చూడాలని తప్పిస్తూ ఊళ్ళ వెంట తిరుగుతున్నాడు. ఆ మణిమంజరి వాళ్ళ ఇంట్లో మేడ మీదకి దిగాడు, కానీ వాళ్ళది ఏ ఊరు అతనికి తెలియదు. అప్పటికి ఇంకా చిన్నవాడు కూడా కదా. ఇక తిరుగుతున్నాడు. తిరుగుతూ ఈ ఊరు చేరాడు. చేరేసరికల్లా ధర్మసత్రాలు అప్పట్లో పద్ధతి ఏమిటి, ఎవరైనా ఊళ్ళోకి వస్తే ఏ ఊరు నుంచి వచ్చావు, ఎన్నాళ్ళు ఉంటావు అని కనుక్కుని రాసుకుని తర్వాత ఆ ధర్మసత్రం చూపిస్తారు. రాజుగారు కట్టింది. ధర్మసత్రానికి వెళ్ళేసరికల్లా అక్కడ సత్రంలో వేళ్లాడుతూ కనపడ్డాయి 2 పటాలు కనిపించేసరికల్లా ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ నుంచున్నాడు. వీళ్ళిద్దరూ ఒకచోట ఎట్టా ఉన్నారు, మణిమంజరి రాజకుమార్తె, మోహిని ఆ రాజకుమార్తె కానీ అనాథ, ఆమెను అక్కడెక్కడో వదిలిపెట్టారు. 2 పటాలు ఎట్లా ఉన్నాయో తెలీదు, కళ్ళ నీళ్లు కారుస్తూ నుంచున్నాడు. సైనికులు ఈ సత్రం వాళ్ళు గమనించారు, ఇతను ఎవరో చూస్తున్నాడని. వెంటనే ఏం చేశారు, ఆయన తీసుకుపోయి రాజుగారి దగ్గర పెట్టారు. సరికదా, ఎవరు ఆ పటాలు ఎందుకు చూస్తున్నావు, నువ్వెవరు అని అడిగితే, వాళ్ళిద్దరూ నా భార్యలే, నేను ఒక ఆమెతో 4 రోజులు 5 రోజులు గడిపాను, వచ్చి మళ్ళీ తీసుకెళ్తానని చెప్పాను, చాలా సంవత్సరాలు అయిపోయింది. రెండో ఆమెను నేను వివాహం చేసుకున్నాను, ఒకటి గాంధర్వ వివాహం, రెండోది విధిపూర్వక వివాహం. నేను అడవిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాను, మర్చిపోయాను. ఎందుకని దైవ ఘటన వల్ల అలా జరిగింది. వాళ్ళు జ్ఞాపకం వచ్చాక నేను వెతుక్కోవటం మొదలుపెట్టాను. అడవంతా గాలించిన ఆ అమ్మాయి ఆనుపాను నాకు తెలియలే. ఇక్కడ కనపడేసరికల్లా నాకు దుఃఖం వచ్చిందంటే వీళ్ళేనేమో చూడమని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నుంచోబెట్టాడు. ఓకే. ఇక ఎంత సంతోషించాడో. అప్పుడు ఆ మణిమంజరి ఏం చేసింది, ఇతను ఉత్తరం మార్చింది, పైశాచి భాషలో ఉన్నది. ఆ ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చింది. ఆ ఉత్తరంలో ఏముంది, ఇతన్ని చంపేయమని ఉంది. ఈ అమ్మాయి ఏమో పెళ్లి చేయమని రాసేసింది, మా కొడుకుని బాగా చూసుకోమని. తను ఆశ్చర్యపోయాడు. నా ప్రాణాలు కాపాడేవు నువ్వు, కానీ నేను నిన్ను వదిలిపెట్టేశాను ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు నీ భర్త లేకుండా కుమారుడితోటి గర్భంగాతిగా అయ్యి నువ్వు ఎలాంటి మాటలు పడ్డావో మీ ఊళ్ళో, నా వల్ల చాలా పొరపాటు జరిగిందని చాలా చింతించాడు. ఈ మోహినితో చక్కగా ప్రేమగా ఉన్నాడు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మన సొంత ఊరు వెళ్ళాలి. ఇతను వెంటనే ఏం చేశాడు, అతను రాజ్యం ఉంది కదా, అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ పెళ్లి చేసుకున్నాడుగా రాజకుమార్తెని. వాళ్ళకి కబురు చేశాడు, రాజకుమార్తెని ఇక్కడికి రమ్మని. తర్వాత 2 వస్తువులు వచ్చినాయి కదా, చిలకలు కళ్ళు, ఆ బాక్సులతో సహా తమ దగ్గరికి రమ్మంటే అవి పుచ్చుకుని సొంత ఊరికి ప్రయాణం అయ్యారు. ఓకే. కాంభోజ్ రాజ్యానికి వెళ్ళిపోయారు. వెళ్ళాక రాజు దగ్గరికి వెళ్ళి మా దగ్గరికి రండి అంటే, ముందు దండెత్తినట్టు వెళ్ళారు, దండయాత్రలాగా వెళ్ళారు. చాలామంది సైన్యంతో వెళ్ళేసరికల్లా రాజు కంగారు పడిపోయాడు. అక్కడ ఏమీ లేదు, ఆయన ఎంతసేపు ఆ భార్యా ప్రియత్వంతో ఉన్నాడు. పిలిపించి ఈయన అడిగాడు, మీకు ఎంతమంది సంతానము, మీకు ఏమిటి అంటే, అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే, సంతానం లేదు నాకు, సంతానం లేదన్నాడు. భార్య ఉంది కానీ సంతానం లేదు. మరి ఇంకో పెళ్లి చేసుకోలేకపోయారా అన్నాడు. అప్పుడు ఈయన ఆలోచించుకుని, అట్లా చేసుకున్నాను 7 పెళ్ళిళ్ళు, కానీ ఇలా ఒక పరిస్థితి వచ్చి నేను వాళ్ళని పంపించేశాను, ఏం జరిగిందో కూడా నాకు తెలీదు, ఇప్పుడున్న భార్యకి నాకు సంతానం లేదు అనేసరికల్లా, సరే ఇతను ఏం చేశాడు, తల్లుల దగ్గరికి వెళ్ళి మొదట ఈయనకి పిలవడానికి ముందే ఆ కళ్ళని వాళ్ళకి తులసి రసంలో ముంచి కళ్ళు అంటించి అందరికీ కళ్ళు తెప్పించుకున్నాడు. 7 తల్లులు కళ్ళు కనపడుతుంది. ఆయన లోపల నుంచి తీసుకొచ్చాడు ఆ 7 తల్లుని. వీళ్ళేనేమో మీ భార్యలు చూడండి, కొంచెం చాలా సంవత్సరాలు అయింది కాబట్టి వృద్ధాప్యం వచ్చింది, మీకు వీరు వృద్ధులయ్యారు, వీళ్ళు వృద్ధురాళ్ళు అయ్యారు అనేసరికి ఇతను ఆశ్చర్యపోయాడు. పేరున గుర్తుపట్టాడు. ఓకే, మీరంతా ఎట్లా ఉన్నారు, ఏం జరిగింది అనేసరికి ఇతను అన్నాడు, మీ సౌందర్యవతి అయిన భార్య తాలూకు అసలు సౌందర్యం మీకు చూపిస్తాను, ఆమెను కూడా పిలవండి అనేసరికి స్వయంప్రభని రమ్మన్నారు. స్వయంప్రభ చూడ్డానికి ఎట్లా ఉంది, ఎంత చక్కటిది, మహా అద్భుతమైన అందగత్తె కదా. వచ్చాక ఆవిడ ఈయన ఎదురు కూర్చున్నారు. వీడేం చేశాడు, లోపలికి వెళ్ళి మన సింహదమనుడు ఆ దీంట్లో ఉన్న పంజరంలో ఉన్న 2 చిలకల్ని మెడలు విరిచేశాడు. అక్కడున్న కంకాళి చచ్చిపోయి ఉంటుంది, ఇక్కడ ఒక కర్కశ ఉంది కదా, ఇది వీళ్ళు చూస్తూ ఉండగా పెద్దది ఒక 15 అడుగుల శరీరంతో, ఇంతలావు మనిషి, అంతలావు శరీరం, కూరలు బయటపడి ఈత పొదలాగా ఉన్న తలకాయతోటి చచ్చి పడిపోయింది. తను నిర్ఘాంత పెడితే, ఈ పిశాచితోన ఇంతకాలం నేను కాపురం చేశానంటే, కాపురం చేయటం కాదు, ఈమె కోసం
7 కడుపుతో భార్యలు. ఉన్న భార్యల్ని అడవిలో విడిచిపెట్టారు. మీ తెలివి తక్కువతనంతో ఆమె వచ్చాకే ఇక్కడ ఇట్లా జరిగిందని మీరు ఆలోచించలేదు, సౌందర్యం ఇంత చేస్తుంది అని చెప్పి ఈ పడిపోయిందిగా శరీరం ముక్కలుగా నరికి తగలబెట్టారు. ఓ ఆ తలని తగలబెట్టిన కాళ్ళు ఎదుట ఆ పుర్రెని అడవుల్లో పారేశారు. చిన్న జంతువులు నివాసం ఉండేవి ఆ పుర్రెలో, అంత పెద్దది. మరి అది 15 అడుగుల ఎత్తు ఉందంటే 4 అడుగుల వెడల్పు 15 అడుగుల ఎత్తు ఉంది. తర్వాత ఇతను సింహదమనుడు తన 3 భార్యలతోటి కుమారుడితోటి తర్వాత ఎంతమందో సంతానం కలిగారు. ఈ 3 రాజ్యాలని ఏలుకుంటూ సంతోషంగా ఉన్నాడు. కథ కంచికి మనం ఏంటి. బా చాలా చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.